శత్రుత్వం లాగా అనిపించి కొన్నాళ్ళు ఓ ఏడాది పాటు చాలా మానసిక క్షోభ అనుభవించిన సందర్భం ఉంది. వాడేమో శత్రువేమో కొడతాడేమో అట్లా కొడతాడేమో అని కూడా భయం. కోనసీమ కుర్రాడు అని సినిమా తీస్తున్నాడు రవిరాజ పిన్సెట్టి, అర్జున్ హీరో. అప్పుడు నన్ను మా ఇంటి దగ్గరలో ఉండేవాడు రవిరాజ పిన్సెట్టి. అది గొప్ప టెక్నీషియన్. కోనసీమ సినిమా తీస్తున్నాం, రైటర్గా రావాలను. మహాలింగపురంలో ఆఫీసు బాగుంది, మంచి ట్రీట్మెంట్, మంచి భోజనం, రచన మీ ఇట్లా కథ చెప్పి ఇట్లా దీనికి మేము రాయాలి. నేనేమనుకున్నా అన్న కొత్త నన్ను రచయితగా పిలిచారు, అమౌంట్ మీరేం ఊహించక్కర్లేదు, మేము విల్ సాటిస్ఫై యూ. బట్ నేను డ్రామా అనేది దిగలను కానీ కామెడీ నేను పెద్దగా పట్టు లేదు అన్నాడు రవిరాజ. అంటే నేనేమన్నా సార్ కామెడీయా ఎడం చేత్తో రాస్తా, దిస్ ఇస్ ద వర్డ్ ఐ యూజ్. కామెడీ ఎడం చేత్తో రాస్తా. అప్పటికి నేను కనక మహాలక్ష్మి రికార్డింగ్స్ రేడియో కామెడీ రైటర్గా పాపులర్ యాక్చువల్గా అనేసా. అంటే చాలా క్యాజువల్గా అన్న. అది అతను అంటే తప్ప నాకు గుర్తు కామెడీ ఉంది సార్, నేను ఎడం చేత్తో రాసేస్తా అన్న. అబ్బా అనుకున్నాడు, ఏమనుకున్నాను మరి. కానీ నేను రాయడం మొదలెట్టాక నాకు దివాకర్ బాబు ఫోన్ చేసాడు సార్, ఏంటి బాస్ నేను ఫలానా హోటల్లో ఉన్నాను, ఏంటి విషయం, ఏంటి ఏ సినిమా? కోనసీమ కుర్రాడని ఒక సినిమాకి మాటలు రాస్తున్నా. నువ్వా? నేను ఈ అవునా అని నొక్కి అంటే హిపోక్రసీ లేదని అనను కానీ ఉంది. ఇట్లా చాలా సందర్భాల్లో ఎప్పుడు వాడాలో తెలియదు. ఇప్పుడు అవునా నేను కూడా రాస్తున్నా కదా సినిమాకి, యాంగ్ ఏమనాలి మనసులో పెట్టుకుని తర్వాత నేను కూడా రాస్తున్నా కదా అన్న. అవునా నువ్వు రాస్తున్నా, నేను ఎందుకు రాస్తాను నాడు మా. ఇప్పుడు అసలు బాంబు తెలిసింది అంటే ఆ సినిమా సత్యమూర్తి ఆల్రెడీ రాసేసాడు. ఇక చూడు ఏంటి సార్ సత్యమూర్తి సినిమా స్క్రిప్టు అవునయ్యా రాశాడు, సగం రాశాడు, హాస్పిటలైజ్డ్. అవును హాస్పిటలైజ్డ్ అయితే నాకు చెప్పాలి కదా సార్ ఫలానా. ఏం కాదమ్మా నేను అట్లా కుదరదు సార్, నేను రాయను. నేను ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటావు? ఈజీ ఆల్మోస్ట్ బెడ్ నేను తీసుకెళ్ళాలి అక్కడికి. నన్ను తీసుకెళ్ళాడు. చూస్తే ఆయన బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, రాసే పరిస్థితులు కూడా లేడు. ఆయనతోటి మాట రాకుండా పుచ్చి నాది. అక్కడి నుంచి షూర్ కదా సార్ ఇబ్బంది, ఎందుకంటే నాకు కొత్త వాడిని, నన్ను గబుక్కుని ఆయన సీనియర్ మోస్ట్ రైటరు, పైగా రఫ్ అండ్ టఫ్. అతను సత్యమూర్తి మామూలుగానే డైరెక్టర్ నీకేమొచ్చాయా దాని పెట్టి షాట్ అనే టైపు. నేను కొత్త రచయితలు తొక్కుతాడు, ఇంకా వచ్చేస్తే రాసిచ్చే సినిమా. ఆయన అప్పటి నుంచి బయటకు వచ్చాడు. సినిమా సూపర్ హిట్. అవును, ప్రతి అక్షరం నాది, కథ నాది కాదు, డైలాగ్ ప్రతిది నాది, సూపర్ హిట్. మామూలు కామెడీ కాదు. అందులో నా పేరుతో పాటు 1,00,000 మంది పేరు వేశారు. అది వేరే ఇంకో అయితే మరి వేస్తారు కదా, అవన్నీ నేను చూసుకోవాలి. హిట్ అయింది, నన్ను పిలిచారు, బాగా డబ్బు ఇచ్చారు, మంచిది. నెక్స్ట్ సినిమా నువ్వే అన్నారు. ఒక గౌరవం పెరిగి ముందు సక్సెస్ కమర్షియల్ సినిమా, పెద్ద హీరో. కట్ చేస్తే ఫోను సత్యమూర్తి, సత్యమూర్తి అయ్యా రాడపల్లి, ఆ ఇంట్లోనే ఉంది. ఇక నాకు ఇక్కడి నుంచి అనుమానం ఏంటంటే సత్యమూర్తి ఎరా నా కొడక, నేను బెడ్ మీద ఉంటే రాసేస్తావా, పెద్ద పుడింగ్ నువ్వు అని తిడతానేమో, ఎక్కడైనా కాబట్టి కొనం. ఈయన ఎత్తలే 1 year పాటు సత్యమూర్తి పేరితే నాకు భయం. ఆత్రేయ సభ ఏదో జరుగుతుంది సంథింగ్, వెళ్ళా సత్యమూర్తి వేదిక మీద కనుక నేను సభలోంచి పారిపోయి వచ్చేసాను. 1 year సత్యమూర్తి పేరు కానీ సత్యమూర్తి ఇది కానీ వస్తే నేను భయం వేసేది. నేను వీళ్ళన్నారు ఏమండి, నేను మన రవిరాజ ఎందుకు నేను చెప్తా కదా, ఒకసారి వీళ్ళు కాంప్రమైజ్, అతనేం చేయలేదు నువ్వు అవన్నీ వదిలిస్తారు ఆల్రెడీ. నాకు అట్లా 1 year తెలియని శత్రుత్వం. ఇక క్లైమాక్స్ ఓ రోజు పాముగుల హోటల్లో ఉన్న పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్న మహర్షి రాఘవ వచ్చి ఈ విషయం ఆల్రెడీ స్ప్రెడ్ ఏదో క్యాజువల్గా సత్యమూర్తి కింద హోటల్లో రూమ్లో దిగాడు అన్నాడు.
వేరే సినిమాకి ఏదో రాస్తున్నాడు, కలవాలని ఏదో అనుకుంటున్నాడు, ఏదో విన్నాను అన్నాడు. కలవాలంటే ఇంకా సీరియసే. అంటే 1 year అయిపోయింది. ఠీక్ హై. బాత్రూంలోకి వెళ్ళి అక్కడ బట్టలు ఆరేసే టవల్ వేసుకుంటాం కదా, అల్యూమినియం రాడ్ తీసుకుని గేట్ అదే తలుపు పక్కన పెట్టుకుని వెయిటింగ్. ఆయన నేను ఓకే, ఆయన వస్తాడు రూమ్కి, ఏదో అంటాడు, నీ అమ్మని కొడతా, కొడతా. అతను హార్ట్ పేషెంటు, ఏమైనా ఇంత చేస్తాడు. అలా భ్రమలో బతికా 1 year అయింది. కట్ చేస్తే రోజు పొద్దున మురారి నారి మురారి సినిమా రాయాలి, వేషం వేయాలి రా నువ్వు అన్నాడు. రైటర్ ఎవరు? సత్యం అంటే తెలియదు నాకు. కారు ఎక్కుతుంటే అవును ఎవడే రైటర్ సత్యం. ఎట్లా వెళ్ళాలి ఆఫీస్కి? ఇంకా చెమటలు. ఇక తప్పదు, భగవంతుడు ఏదో నేను వెళ్ళేటప్పటికి రా మాట్లాడాడు. సత్యం వెతుకుతుంది, అదే మాట్లాడుతున్నాను కానీ వెతుకుతున్నా ఇక్కడ. మంచి వేషం అది చూసి చేయాలా, కొన్ని సీన్లు చేయాలి, రైటరు సత్యమూర్తి, మ్యూజిక్ ఇది, సత్యమూర్తి ఆ రూమ్లో ఉన్నాడు అన్నాడు. ఇంత పరీక్ష పెట్టు. సరే ఇక ఇలా పడుకుని ఇలా చేతులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకుని ఏదో నిన్ను అంటున్నాడు సత్యమూర్తి. నేను తలుపు ఇలా తీసి ఇలా ఎంటర్ అయ్యా, కాళ్ళు పట్టేసుకుని ఏమిటాయి అన్నాడు. సార్ నిజంగా నాకు తెలియదు సార్, ఇది అవి నేను ఎప్పుడే అప్రిషియేట్ చేద్దాం, నేను అమ్మ బాగా రాసావు అని నేను 100 సార్లు ట్రై చేశాను. నువ్వు ఎప్పుడు ఫోన్ ఎత్తావు ఏంటి? సర్లే ఇట్స్ గుడ్, వెరీ ఎంత మంచివాడు. హర్షగా ఉంటూ ఉండొచ్చు కాక ఆయన ఉద్దేశం నేను రాయలేకపోయినా నువ్వు రాసావు సంతోషం అని ఏదో చెప్దాం అనుకున్నాడు. నాకు ఆ గిల్ట్ నేను, సార్ ఇట్లా జరిగింది సార్, నా తప్పేం లేదు సార్, మీ దండం పెడతా అంటే ఎవరిని ఎవరు అడుగుతున్నాడు ఆయన అన్నాడు. అద్భుతమైన క్యారెక్టర్. నేను ఐ వాజ్ అప్పుడు అద్భుతమైన క్యారెక్టర్, ఇష్టంగా చేసి అదొక్కటే నాకు తెలిసి. నేను భయపడి అకారణంగా తప్ప ఇంకా నాకు తెలిసి వైరముత్తులు ఎవరు లేరు. మొన్న వెళ్ళారా చనిపోయినప్పుడు ఆయన సత్యమూర్తి గారు? ఇక్కడ నేను లేను. ఓకే ఓకే. అండ్ మీరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న ఒక విషయం ఏంటి? తేజాగారి గారి దగ్గర నువ్వు నేను సినిమాకి ఒకే ₹1 రెమ్యునరేషన్గా తీసుకున్నారు. నువ్వు నేను కాదు, చిత్రం. నువ్వు నేను కదా, చిత్రం సారీ చిత్రం ఒకే ₹1 తీసుకున్నారు. దానికి సీక్రెట్ ఒకటి ఉందని మీ ఇద్దరికే తెలుసు ఆ విషయం అని? ఏమి లేదు, మనకంత సీక్రెట్ ఏం లేవు. టు బి ఫ్రాంక్, విషయం ఏంటంటే తేజ శివాకి అసిస్టెంట్ కెమెరా. నేను ఎప్పుడో సినిమా రాజశేఖర్తో సినిమా చేస్తున్నప్పుడు బయట కుర్రాడు కూర్చున్నాడు. ఏంటి తేజ అంటే, రాజశేఖర్తో సినిమా చేస్తున్నాను గురుగా, కలుద్దాం అనేవాడు. కట్. కొన్నేళ్ల తర్వాత మనవాడు ఫోన్ చేశాడు, ఉత్తేజ్. ఓకే అన్నయ్య తేజ ఒకసారి నేను కలుద్దాం అనుకుంటున్నాడు, రామోజీరావు గారితో సినిమా చేస్తున్నట్ట, అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇది అంటే నిన్ను భరించలేడు, అట్లా అంటే చిన్న బడ్జెట్ కదా, నువ్వు నేను పెట్టుకుందే మనం ఏమన్నా అడుగుతామో కొంచెం అట్లా. తేజ నెంబర్ ఎంత అని నేను కాల్ చేశాను. తేజ నేనే భరణి. సార్ నువ్వు రేపు సాయంత్రం మా ఇంటికి రా, కథ చెప్పు. వచ్చాడు, కథ చెప్పు. తేజ చాలా బాగుంది సినిమా కదా, ఈ సినిమా సక్సెస్ అయితే ₹1. సార్ సక్సెస్ ₹1 బదులు ₹1,00,000 ఇప్పించాడు. ఆ తర్వాత అతనికి సెంటిమెంట్, ప్రతి సినిమా కథ మా ఇంటికి వచ్చి నాకు చెప్పాక షూటింగ్ చేశాడు. ఈరోజు ఒకటి హోరాహోరి ఇంకోటి ఏదో తప్ప రేపు తీయబోయే కథ కూడా చెప్పాడు. దానికి నెక్స్ట్ సినిమాకి మీరు ఎంత తీసుకుంటున్నారు సార్, ఇంత, నెక్స్ట్ డబుల్ ఇప్పించాడు. అతనేమన్నా అంటే నాకు ₹1 లేనప్పుడు నాకు సినిమా చేశాడు అని చేత ఇతనికి రెమ్యునరేషన్ డబుల్ ఇప్పించాడు. తీసుకునే దాన్ని డబుల్
ఇష్టమైతే డైరెక్ట్ చెప్తే నో అనడానికి ఏముంది. ఓకే. నేను చాలామందికి ఫ్రీగా చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు చేసేస్తా.